నా వైఫ్. అమ్మా అక్కడ జరిగింది వేరు, నువ్వు చూసింది వేరు, అనుకునేది వేరమ్మా. అదేం వద్దులే కానీ ఇంటికి తీసుకురా. ఎవరిని? కోడల్ని. ఎవరి కోడలు? నా కోడలు. నీ కోడలు ఎవరు? నువ్వు పెళ్లి చూపుల్లో చెప్పావు కదా, నా కోడల్ని తీసుకురా. అదే నా మేక పిల్ల తీసుకురావడానికి. ఏంటి? అది ఆడపిల్ల, ఈ ఇంటికి కోడలు పిల్ల. అమ్మా మా అమ్మాయి అసలు ఎవరో ఏంటో కూడా నాకు తెలీదమ్మా. అవునా? మరైతే కాఫీ షాప్ లో అమ్మాయి చేయి పట్టుకున్నదెవరు? నేనే. పెళ్లి చూపుల్లో నా వైఫ్ అని చెప్పిందెవరు? నేనే. దానికి తనేం చెప్పింది? నా వైఫ్ అని చెప్పింది. ఇప్పుడు తనెవరు? నా వైఫ్. నీ వైఫ్ ని ఇంటికి తీసుకురా. నాకు అసలు పెళ్ళే అవ్వలేదమ్మా, తన నా వైఫ్ కాదు. ఆర్గ్యూ వద్దు, ఆన్సర్ కావాలి. ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురావాలి. కాదు కూడదు అన్నావో ఈ కాంతమ్మతో మామూలుగా ఉండదు. అమ్మ నాకు పెళ్ళే ఇష్టం లేదంటే. మరి అలాంటప్పుడు ఎందుకు చేసుకున్నావు? నేను చేసుకోలేదమ్మా. నువ్వు చేసుకున్నా చేసుకోకపోయినా ఆ అమ్మాయి ఇంటి కోడలు, అంతే ఫిక్స్. ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చే. ఆల్రెడీ నువ్వు తప్పు చేసినా కూడా నేను చాలా ఓపిగ్గా మాట్లాడుతున్నాను. నా లైఫ్ నా చేతిలో లేకుండా పోయిందేంటి? అమ్మా అమ్మా, ఈ వీడియో చూడు ఒకసారి. నా వైఫ్. ఇప్పుడు ఏం చెప్తావు? చెప్పు చెప్పు, నాకేదో ఒకటి చెప్తావు కదా. సంపాదిస్తే తిట్టచ్చు, కొట్టచ్చు, చెప్పకుండా పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు. అమ్మకి అబద్ధాలు కూడా చెప్పచ్చు. నువ్వు విద్యాన్ని చూపిస్తే తమ్ముడిని కొట్టచ్చు. ఆడపిల్లలకి ఫ్రీడమ్ వద్దమ్మా 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 అని చెప్పా, అది సంపాదిస్తుంది అన్నావు. మన పరువు నాన్న పరువు మొత్తం తీస్తుంది. నేను ఎదవనే కానీ నీలా కాదు. అర్థమైందా? ఏంటి చూస్తున్నావు? చెయ్యని తప్పు నా మీద వెయ్యొద్దు. ఉన్న తప్పు దాస్తున్నావు. నువ్వు మధ్యలో మాట్లాడద్దు. అమ్మా నేనే తప్పు చేయలేదమ్మా, ఆ తప్పులా కనిపిస్తుంది అంతే. అమ్మా అమ్మ నా మాట వినమ్మా. సంపాదిస్తే తిట్టచ్చు, కొట్టచ్చు, చెప్పకుండా పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు. అమ్మకి అబద్ధాలు కూడా చెప్పచ్చు. నా వైఫ్. వైఫా? అవును, నేనే తన వైఫ్. మా ఇద్దరికి పెళ్ళైనట్టు మా ఇంట్లో పేరెంట్స్కి తెలీదు, అందుకే వాళ్ళే ధరించేశారు. ఇప్పుడు ఏం చేయాలి? నా వైఫ్. కావ్య, కావ్య, అక్క, కావ్య, అక్క కావ్య, డోర్ ది అక్క. కావ్య, అక్క, కావ్య, కావ్య, అక్క నిన్న కావ్య, అక్క డోర్ డోర్ ది తీ అక్క. తొందరగా. కావ్య, అక్క, కావ్య, డోర్ అక్క తీ. డోర్ ది అక్క. ఎంతసేపు డోర్? వాడికి ఫోన్ చెయ్యి. నంబర్ లేదు. ఏం పేరు? తెలీదు. ఎక్కడ ఉంటాడు? నాకు తెలీదు.
ఎందుకు చెప్పట్లేదు? నాకు తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? మేము పెళ్ళే చేసుకోలేదు. పిచ్చి పిచ్చిగా చేయకుండా నిజం చెప్పు. నిజంగా చెప్తున్నా వాడు ఎవడో కూడా నాకు తెలీదు. ఎందుకు మోసం చేయాలనిపించిందే? అమ్మా నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. పెళ్లి చేసుకోలేదంటే వద్దు, అవన్నీ వద్దులే కానీ తను ఇంటికి రావాలి. అర్థమైందా? రేయ్, అర్థమైందా? నాకు అర్థం కావట్లేదు నువ్వేం చెప్తున్నావో. పెళ్ళే కాలేదంటే నువ్వు అర్థం చేసుకోవాలి కదా. నాకు బాగా అర్థమైంది. మమ్మల్ని వదిలించుకోవాలని ఫిక్స్ అయ్యావు కదా, అందుకే చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నావు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేను ఎవరిని తీసుకురాను అమ్మా, నీకే చెప్పేది. నేనెందుకు వెళ్ళాలి? నేను ఎక్కడికి వెళ్ళు. ఇది నా ఇల్లు, నేను ఇక్కడే ఉంటాను. నేను ఇక్కడే ఉంటాను. ఈడోడు మనోడిలా ఉన్నాడు. మనోడే. హే, ఇక్కడ వాకింగ్లు ఎక్సర్సైజులు చేస్తారు, నిద్రపోకూడదు. భగవాన్ శ్రీ ససే బాబా, భయం తెలియకుండా కోపం బయటికి రాకుండా ధ్యానం చేస్తున్నా. ధ్యానమా? భయం దేనికి? పెళ్లిగాని అమ్మాయిని పెళ్ళైందని చెప్పి ఇంటికి తీసుకురామంటది మా అమ్మ. భయం కాక బంగారపు మూట వచ్చిద్దా? పెళ్ళి అయిపోయింది కదరా, ఆటోమేటిక్గా తెచ్చేసి సరిపోతుంది కదా, అంతే కదరా, దానికి ఎందుకు టెన్షన్? ఇందాక కోపం అని చెప్పా కదా. అవును. కరెక్ట్గా చూడకుండా కరెక్ట్గా వినకుండా నీకు కావాల్సిందని వేసుకొని నీకు కావాల్సింది చూసేసుకొని పక్కనోడి ఎమోషన్తో సంబంధమే లేకుండా నాకు పెళ్ళి అయిపోయిందని ఇంట్లో అమ్మకి చెప్పావు కదా, నేను చంపేయాలంత కోపం వస్తుంది. కోపం ఉంది ఇంకా. ఆ కోపం నేను ఎక్కడ చంపేస్తానని భయం వేసి కంట్రోల్ చేసుకుంటాను కోపాన్ని. ఓ, నీ శబ్దాన్ని వినగలమా? మనసుని చూడగలమా? మనిషి ఆలోచనలని పట్టుకోగలమా? నీ మనసులో శబ్దం వినిపించట్లేదు. ఎందుకు? మోమాటమా? ఇంట్రోవర్టా? ఏం చెప్తే ఏమనుకుంటారో అని భయమా? అబద్ధాన్ని దాచకుండా నిజం ఉండదు. అలా అని నిజం దాచితే ఏ మనిషికి భవిష్యత్తు ఉండదు. నువ్వు ప్రేమించావు, ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకొని ఆ విషయాన్ని అందరి దగ్గర దాచేసావు. ఎందుకు? నీ బాధ ఏంటో అసలు ఎవ్వరికీ తెలియనివ్వవు. నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ దాచేస్తున్నావు. నేను ఖచ్చితంగా చెప్పగలను, నువ్వు ఏదో దాస్తున్నావు, అదేంటో తెలియట్లేదు. అరే ఒకటి చెప్తా విను, మనిషికి అహంకారం ఉండడం ఎంత తప్పో మొహమాటం ఉండడం కూడా అంతే తప్పు. నేనేం చెప్తున్నానో ఎందుకు చెప్తున్నానో ప్రశాంతంగా ఆలోచించు. బాయ్. కొంచెం పట్టుకుంటారా? ఒక 2 minutes, ఇప్పుడే వచ్చేస్తాను. అరే అబ్బా వస్తున్నా, నేను కిందే ఉన్నాను, పెట్టి వస్తున్నా. ఏడవకరా, అమ్మ ఎక్కడికి వెళ్ళింది? అరే ఏడవకరా, కొంచెం అబ్బాయిని పట్టుకుంటారా? అయ్యో నా వల్ల కాదు. చూడండి ఏడుస్తున్నాడు నా దగ్గర, పట్టుకోవచ్చుగా కాసేపు. ఎలా ఏడుస్తున్నాడు చూడండి.
తీసుకోండి. నా దగ్గర ఉండట్లేదు ఈడు. తీసుకోవచ్చు కదా, కాసేపు పట్టుకోవచ్చు కదా. చూడండి ఎలా ఏడుస్తున్నాడో. తీసుకోండి. బా. ఉంచండి కాసేపు. నా దగ్గరికి వస్తే ఏడుస్తాడు మళ్ళీ. తీసుకోండి. 2 minutes పట్టుకోవచ్చు కదండి, వాళ్ళ మదర్ వచ్చేస్తారు. ఎలా ఏడుస్తున్నాడు చూడండి. 2 minutes పట్టుకోవచ్చు కదా, వాళ్ళ మదర్ వచ్చేస్తారు 2 minutesలో. అయ్యో అయ్యో నా వల్ల తీసుకోండి. తీసుకోండి. ఎడవరా ప్లీజ్ రా, నీకు దండం పెడతాను ప్లీజ్ రా. అరే ఎడవరా. అరే కొంచెం పట్టుకోండి, ఏడుస్తున్నాడు. అమ్మ అమ్మ అంటున్నాడు. తీసుకోండి ప్లీజ్, తీసుకోండి, కాసేపు తీసుకోండి. అయ్యో అమ్మా ఎక్కడున్నావు? ఏమండి మీ అబ్బాయి ఏడుస్తున్నాడు, తొందర రండి కదా. 2 minutes దేవుడా. రీ నా బ్యాగ్ రా. ఏంటండి నాకు ఈ బాధ? వాడు నా దగ్గర ఉండట్లేదండి, మీ దగ్గరైనా ఏడవకుండా ఉంటున్నాడు. మమ్మీ ఎక్కడుంది? 2 minutesలో వస్తానని చెప్పిందండి. అబ్బా. కాసేపు ఉంచుకోండి, నా దగ్గరికి వస్తే ఏడుస్తున్నాడు అందుకని. అబ్బా ఇంకా నా వల్ల కాదండి. నా దగ్గరికి వస్తే ఏడుస్తున్నాడండి. ప్లీజ్. చూడండి మిమ్మల్ని పట్టుకొని ఎలా వదలట్లేదు వాడు. మీరేం తీసుకో అంటారు. నా దగ్గరికి వస్తే ఏడుస్తున్నాడు, మీరే కాసేపు ఆడించండి. ఓ మళ్ళీ మమ్మీ ఇక్కడ. థ్యాంక్స్ అండి, నా పని అయిపోయింది. మా పని కూడా అయిపోయిందండి. అసలు మీరు ఏం చేశారో మీకు అర్థం అవుతుందా? మీకు అర్థం కావట్లేదు అనుకుంటా మీరేం చేశారు. మా అమ్మని నమ్మించడానికి ఎంత కష్టపడ్డాను నాకు మాత్రమే తెలుసు. అసలు ఇప్పుడు మా అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో కూడా నాకు అస్సలు అర్థం కావట్లేదు. అది కూడా నువ్వు చేసిన పనికి. నేనేది కావాలని చేయలేదు, మీరు కూడా ఏది కావాలని చేయలేదు. మీకు ఒక అవసరం ఉండి నన్ను హస్బెండ్గా పరిచయం చేశారు, అవునా కదా? అలాగే నాకు కూడా కొన్ని అవసరాలు ఉండి మిమ్మల్ని వైఫ్గా పరిచయం చేశాను. ఇప్పుడు ఆఖరికి ఏమైపోయిందంటే మీ ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ నా నెత్తి మీద వేసినట్టు ఉంది. ఏంటి? అసలు నేను ప్రతి ప్రాబ్లమ్ని నీట్గా సెట్ చేసుకుంటూ వస్తున్నాను, కానీ నువ్వు మొన్నేమో పెళ్లి చూపులు అన్నావు, ఈ రోజేమో పిల్లాడు ఏడుస్తున్నాడు అన్నావు. నాకు తెలియకుండా నన్ను లాగేస్తున్నావు. ఇప్పుడు మా అమ్మ చూసేసింది. కాదు, ఇందాకేమన్నారు? నా కష్టాలన్నింటినీ మీ మీద రుద్దుతున్నానా? కాదు, మీ కష్టాల్ని నా మీద రుద్దుతున్నారు. అయినా నేను కేవలం ఒక్కసారి, ఒకే అంటే ఒకేసారి మీ నా హస్బెండ్ అని చెప్పాను, కానీ మీరు
ఛాన్స్ దొరికిన ప్రతిసారి నేను మీ వైఫ్ వైఫ్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నాను. స్టూపిడ్ లా మాట్లాడతావు. బ్రెయిన్ ఉంది కదా వాడు, కానీ అతిగా వాడుకో. ఈ పెంటంతా స్టార్ట్ చేసింది నువ్వే. ప్రాబ్లం క్రియేట్ చేసి ఆ ప్రాబ్లం పక్కనోడికి ఇచ్చి దాని సొల్యూషన్ నువ్వు వాడుకుంటావు. ఏంటా చూపు, ఏంటా చూపు. కోతుల తెంగర పనులన్నీ చేసి ఏం తెలియనట్టు మొహం పెట్టావు. అవసరం ఇదంతా? ఇప్పుడు సొసైటీకి నన్ను హస్బెండ్గా పరిచయం చేసావు. నువ్వు అనుకుంటున్నావేమో నేను నీ హస్బెండ్ అని. నేను అనుకోవట్లా నువ్వు నా వైఫ్ అని. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడే మాటలకి నా నుంచి మాటలు కూడా ఇట్లానే వస్తాయి. చూడు, ఈ రోజు నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను అదే చెప్తున్నాను. ఈ రోజు నుంచి నా మొహం కూడా నీకు చూపిను. కుక్కలాగా అరవకు. హలో, నేనే కుక్కకి ఆ కుక్కలని సమాధానం ఇస్తాం. ఓ అమ్మ ఏం చేస్తున్నావు అమ్మా? నువ్వు సైలెంట్గా ఉండు. అమ్మ ప్లీజ్ అమ్మా మాట్లాడదాం అమ్మా. ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదురా. అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అమ్మ నేను చెప్పేది వినమ్మా. అమ్మ ఒకసారి చెప్పేది వినమ్మా. నువ్వు మాట్లాడకు. అమ్మ ప్లీజ్ అమ్మా. నువ్వు మాట్లాడకురా. నువ్వు సైలెంట్గా ఉండు. అమ్మ ఒకసారి చెప్పేది వినమ్మా. నీకేం తెలీదు. నువ్వు గమ్మునుండు. అమ్మా నువ్వు నడు ఇక్కడి నుంచి. వాడితోనే ఉండు.